నా దగ్గరికి ఒక 8-year-old ఫీమేల్ చైల్డ్ వచ్చింది. ఆ చైల్డ్కి అన్ఫార్చునేట్లీ లుకీమియా డయాగ్నోస్ అయింది. లుకీమియా అంటే బ్లడ్ క్యాన్సర్ కదా అని నేను ఆ చైల్డ్ని పీడియాట్రిక్ హెమటో ఆన్కాలజిస్ట్కి రిఫర్ చేశాను. పీడియాట్రిక్ హెమటో ఆన్కాలజిస్ట్ ఆ కేసు చూశాక ఈ బేబీకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అండ్ బ్లడ్ క్యాన్సర్కి రీజన్ జెనెటిక్స్ అని చెప్పారు. అప్పుడు ఆ పేరెంట్స్ మేము బేబీకి స్టెమ్ సెల్స్ స్టోర్ చేశాం మేడం, ఇప్పుడు బేబీకి అవి యూజ్ చేయొచ్చా ట్రాన్స్ప్లాంట్కి అని అడిగారు. ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఏం చెప్పారంటే బేబీకి స్టోర్ చేసిన స్టెమ్ సెల్స్ ఆ బేబీకి యూజ్ అవ్వవు అని. ఎందుకు అంటే ఆ స్టెమ్ సెల్స్ కూడా అదే జెనెటిక్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు అసలు కార్డ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది మార్కెటింగ్ హైపా లేకపోతే నిజంగానే మెడికల్ రీజన్స్కి యూజ్ అవుతుందా? ప్రెగ్నెంట్ పేరెంట్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ మామ్స్కి ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ టిప్. ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అన్ని గైడ్లైన్స్ WHO, IAP ఏం రికమెండ్ చేస్తున్నాయంటే స్టోర్ చేయండి. ఎప్పుడు అంటే ఆ ఫ్యామిలీలో ఎవరైనా జెనెటిక్ డిసీజెస్తో సఫర్ అవుతుంటే ఆర్ ఎనీ అదర్ సిబ్లింగ్ ఈజ్ సఫరింగ్ విత్ సమ్ జెనెటిక్ డిసీజ్ అంటే స్టోర్ చేయండి, ఆర్ ఎల్స్ నాట్ నీడెడ్. పబ్లిక్ స్టెమ్ సెల్ డొనేషన్ని ఎంకరేజ్ చేయమని అన్ని గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఎందుకు అంటే ఇది వేరే వాళ్ళ పిల్లల్ని సేవ్ చేస్తుంది, మీ పిల్లలకు అవసరమైనప్పుడు వేరే తీసుకోవచ్చు. సో పేరెంట్స్ మీరే వైస్ డెసిషన్ తీసుకోండి, స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చేసుకోవాలా లేదా అని. ఆర్ మీ ఫ్యామిలీలో కనుక జెనెటిక్ డిసీజెస్ ఉంటే మీ ఆబ్స్ట్రిషియన్తో డిస్కస్ చేసి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చేసుకోండి.